పాలసీ జై తెలంగాణ, జై తెలంగాణ. కరెంటు ఛార్జీలు తగ్గించాలన్న డిమాండ్తో జరుగుతున్న ఈ బంద్కు తెలంగాణ వ్యాప్తంగా కూడా ప్రజలందరూ సంఘీభావం తెలపటమే కాదు పెద్ద ఎత్తున దీంట్లో పాల్గొంటున్నారు. అయితే తెలంగాణలో రేట్లు తగ్గించాలనే డిమాండ్తో పాటుగా ఇవాళ తెలంగాణ పట్ల కరెంటు ఉత్పత్తి విషయంలో తర్వాత పంపిణీ విషయంలో జరుగుతున్నటువంటి వివక్షను కూడా రూపుమాపాలన్నది మాకు ఒక డిమాండ్. కనుక రెండు డిమాండ్లతో ఇవాళ తెలంగాణ ప్రజలం ఇవాళ ఈ బంద్లో పాల్గొంటున్నాం. మొదటిది రేట్లు తగ్గాలి, రెండవది ఉత్పత్తి విషయంలో తెలంగాణకు కావలసినటువంటి పెట్టుబడులు రావటం లేదు. ఆంధ్ర పెట్టుబడులకు లాభం కలిగించే ఆలోచనతో తెలంగాణలో గవర్నమెంట్ పెట్టుబడులను ఉపసంహరించుకుంటుంది. కాబట్టి దీన్ని ఆపి ఇక్కడ బొగ్గుంది, నీళ్లుంది, పెట్టుబడులు పెట్టాలని పర్మిషన్లు వచ్చినటువంటి కాంతాన్పల్లి, శంకరపల్లి, నేదునూరు లాంటి ప్రాజెక్టులకు సత్వరం పూర్తి చేసే ప్రయత్నం చేయాలని కోరుతున్నాం. మూడవ డిమాండ్ ఏంటంటే పంపిణీకి సంబంధించి ఆంధ్ర ప్రాంతంలో 7 గంటలు నిరాటంకంగా వస్తుంది. అది చాలుతుందని మేము అంటం లేదు, అంతకంటే ఇంకెక్కువ అక్కడ రావాలి. కానీ తెలంగాణలో 3 నుంచి 5 గంటలే ఆక్కుంటా తక్కువ వోల్టేజ్తో వస్తున్నది. ఈ వివక్ష తెలంగాణ పట్ల పోవాలని మేము కోరుతున్నాం. కనుక ఒకటి వివక్ష పోవాలి, రెండవది రేట్లు తగ్గాలి. గవర్నమెంటే పెట్టుబడి పెట్టి నాణ్యమైన కరెంటును తక్కువ రేటుకు అందించాలి, వివక్ష లేకుండా అందరికీ సమానంగా అన్నది మా డిమాండు. ఆ డిమాండ్తోనే బంద్లో పాల్గొంటున్నాం. ఇవాళ గవర్నమెంట్ అంటున్నది పెట్టుబడిదారులకు లాభం చేసే ఉద్యమమని. మేము గవర్నమెంట్ను ఛాలెంజ్ చేస్తున్నాం. మీకు చిత్తశుద్ధి ఉంటే అన్ని ప్రైవేటు కంపెనీలను జాతీయం చేసి మీరు ప్రైవేటు పెట్టుబడిదారులకు అనుకూలంగా లేవని రుజువు చేసుకోవాల్సిందిగా మేము గవర్నమెంట్ను డిమాండ్ చేస్తున్నాం. మేము జాతీయం చేయమని అడుగుతున్నాం. మీరు చేస్తారా చేయరా తేల్చి చెప్పమని కిరణ్ కుమార్ రెడ్డి గారిని కానీ ఆయన తరఫున మాట్లాడుతున్న కాంగ్రెస్ నాయకులను కానీ మేము డిమాండ్ చేస్తున్నాం.